వెల్కమ్ టు మై ఛానల్ గగన టీవీ. ఈరోజు మనం క్రిస్పీ టేస్టీ చక్కెరపార చూద్దామండి. చక్కెరపార చాలా బాగుంటుంది, పిల్లల స్నాక్స్ బాక్స్కు బాగుంటుందండి. పిల్లలకు బాగా నచ్చుతుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది తయారీ విధానం చూద్దాం. చక్కెరపార కోసం ముందుగా ఒక కప్పు చక్కెర తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇది పొడి చేసుకున్నాం. చక్కెర పొడి చేసుకున్నామంటే అది గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా పొడి చేసుకోండి. డైరెక్ట్ వేస్తే చక్కెర తొందరగా కరగదు, అందుకోసమని పొడి చేశాను. చక్కెర పొడి తీసుకున్నాం కదా, అదే కొలతలో నెయ్యి తీసుకోవాలి. నెయ్యి లేకపోతే డాల్డా అయినా వేసుకోవచ్చు. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. ఇలా ఒక కప్పు నెయ్యి, అన్ని సమభాగాల్లో తీసుకోవాలండి. నెయ్యి, చక్కెర, పాలు లేకపోతే నీళ్ళతోనే కలుపుకోవచ్చు. పాలు కాచి చల్లార్చినవి ఈ మూడు మిక్స్ అయ్యేలా కలుపుకోండి. బాగా కలపండి. చక్కెర ఎక్కడన్నా ఉండలా ఉంటే కలిసిపోతుంది, రవ్వ లేకుండా. ఇలా బాగా బీట్ చేయండి ఒక 10 నిమిషాల పాటు. ఇలా బాగా కలుపుకోండి. దీన్ని ఈ చక్కెరపార పిల్లలకి స్నాక్స్ బాక్స్కి చాలా బాగుంటుంది. స్నాక్స్ ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు తీసుకుపోవడానికి, స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఎక్కువ స్వీట్ ఏమి ఉండదండి. ఇది కలిసింది కదా బాగా. కొంచెం యాలకుల పొడి వేసుకున్నాం ఫ్లేవర్ కోసం, కొంచెమే ఒకటి అంతే వేసుకొని మళ్ళీ కలపండి. గోధుమ పిండి, మైదా తీసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మైదాతో అయినా ఒకటే టేస్ట్, గోధుమ పిండి అయినా ఒకటే టేస్ట్ అండి. ఇది తెల్ల గోధుమ పిండి. ఈ పిండి ఎంత పడుతుందో చెప్పలేము మనం, ఎందుకంటే ఇది వేస్తూ కలుపుతుంటే సరిపడినంత వేసుకోవాలి. కలుపుతూ వేసుకుంటుంటే పిండి చపాతీ ముద్దలాగా కావాలి. ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాను చూడండి. కొంచెం వేస్తూ కలపండి. అప్పుడే మనకు పిండి క్వాంటిటీ ఎంత పడుతుందో తెలుస్తుంది. మరి ఎక్కువ వేసి గట్టిగా చేయొద్దు, సాఫ్ట్గా ఉండాలి పిండి. ఇలా కొంచెం పిండి వేసుకుంటూ కలపండి ముద్ద అయ్యేలాగా. ఇలా కలుపుతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇంకా కొంచెం పిండి పడుతుంది. ఇది వేస్తాను, చూస్తున్నట్లా ఈ ముద్దలాగా అవ్వాలి. ముద్దలాగా అయితే సరిపోతుంది. నాకు అర్ధ కేజీ కంటే కొంచెం తక్కువ పిండి పట్టిందండి. 1/2 కేజీ కంటే ఎక్కువ. మనం తీసుకునే కప్పును బట్టి పిండి పడుతుంది. మనం నెయ్యి, చక్కెర అన్నీ తీసుకున్నాం కదా, పాలు, దాన్ని బట్టి కలుపుకోండి. ఈ ముద్దను ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాలు చాలు. క్లాత్ కప్పేసి పెట్టేసుకున్నాం. ఇలా క్లాత్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత పిండి ముద్ద చూడండి ఇలా నానింది కదా. కొంచెం తీసుకున్నాం దీంట్లో నుంచి. ఇలా కొంచెం తీసుకొని ఇలా బాగా ఒక రౌండ్ చేయండి, ముద్దలాగా చేసి అట్లా ఇప్పుడు చపాతీ కర్రతో మీడియం సైజు మందంగా ఒత్తుకుందాం. ఇలా ఒత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాం. ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇవి బాగా మునిగి పైకి రావాలి, అంత ఆయిల్ వేసుకోండి. కొంచెం పడుతుంది అందుకు వేసాను. ఇది లో ఫ్లేమ్లో పెట్టండి. అవి మనం కట్ చేసుకొని వేసి తర్వాత మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోవచ్చు. ఇట్లా కత్తి పెట్టేసి ఇట్లా స్క్వేర్ టైప్లో చిన్న పీసుల్లా కట్ చేసుకోండి. ఇట్లా అంటే మనకు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. అందుకోసం నేను ముందు ఇలా అనేస్తున్నాను. ఇలా మొత్తం కట్ చేసుకుందాం. మొత్తాన్ని కట్ చేసి పెట్టుకోండి. ఇట్లా అంటే ఒక్కొక్క పీస్ వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్ ఒకటేసారి అయినా వేసుకోవచ్చు, ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు. ఒక్కొక్కటి వేస్తే బాగా మనం అంటుకుపోకుండా వేసుకోవచ్చు. ప్లేట్లో వేసి ఒకటేసారి వేసామనుకోండి అన్నీ అతుక్కుపోతాయి.
ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు దీంట్లో ఇదేనండి చిట్కా, గ్యాస్ వేడిగా నూనె వేగాక బాగా హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కాక గ్యాస్ ఆఫ్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేసి ఒక్కొక్కటిగా వేసుకోండి. అవి వేస్తే అవి ఎంతకవే పైకి తేలాలి. అప్పుడు లోపల దాకా వేగితే పచ్చిగా ఉండదు లోపల. ఇలా వేసుకోండి. అన్నీ చూస్తున్నారు కదా, వేగాయి ఇవి. ఇలా వేయించుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసామనుకోండి ఆయిల్ పీల్చి కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి. అందుకోసం ఇటు సైడ్ ఆఫ్ చేసామనుకోండి అటు సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు అటు సైడ్ మారుస్తాను చూడండి. ఇలా హై ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఆఫ్ చేసాం కాబట్టి మనకు లోపల దాకా వేగుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, ఎక్కువ కలపద్దు, అవే వేగి పైకి వస్తాయి. బాగా క్రిస్పీగా అవుతాయండి. ఫస్ట్ వేయించేటప్పుడు మనకు మెత్తగా అనిపిస్తాయి. మనం ప్లేట్లోకి తీసుకున్నాక ఒక గిన్నెలో వేసుకున్నాం అనుకోండి, చల్లారే వరకు బాక్స్లో పెట్టుకోవద్దు. ఇవి చల్లారాక బాక్స్లో వేసుకోండి. ఇలా వేయించుకోవాలి. ఖచ్చితంగా నూనె వేడెక్కాక గ్యాస్ ఆఫ్ చేసి మొత్తం వేసుకోండి. నూనెకు పట్టేమైనా వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక మళ్ళీ మనం గ్యాస్ ఆన్ చేసుకొని వేయించుకోవాలి. అప్పుడే బాగా వేగుతాయి. లోపల దాకా వేగి లోపల పచ్చిగా ఉండదు, పిండి క్రిస్పీగా అవుతాయి. ఇలా వేగితే చాలండి, మరి ఎర్రగా కాల్చొద్దు. ఇవి మెత్తగా ఉన్నట్లుంటాయి మనం తీసేటప్పుడు. ఇంకా మెత్తగా పడుతున్నాయి కదా, లాస్ట్కి చూపిస్తాను చూడండి. క్రిస్పీగా ఉంటాయి. మళ్ళీ ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కాక గ్యాస్ ఆఫ్ చేద్దాం. మళ్ళీ కాలేటాలకి ఇలా ఒత్తి పెట్టుకున్నానండి. ఇవి కట్ చేసి మళ్ళీ వేయించుకుందాం. అంతే, ఒకదాని తర్వాత అక్కడ కాలుతుంటే ఇక్కడ రుద్దేసుకొని కట్ చేసి వేయించుకోవడమే. ఇలా కట్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఆయిల్ హీట్ ఎక్కింది, వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇది ఆఫ్ చేసి మందం కూడా ఇంతే మందంగా, ఓకే, మందం పూరిలాగా ఉంటే చాలు, ఎక్కువ మందం వద్దు. మందంగా ఉంటే కాలవండి ఇవి. అందుకోసం లోపల పచ్చిగా ఉన్నట్లుంటే కొంచెం పలుచగానే రుద్దుకోండి. పూరి కొంటే కొంచెం మందంగా రుద్దుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ వేసుకుందాం. కలిపేటప్పుడు కూడా చిన్నగా కదిలించండి. ఎక్కువ కదిలించినా అనుకోండి విరిగిపోతాయి ఫస్ట్. అందుకు కొంచెం వేగినాకైతే మనం ఎట్లా కావాలంటే అట్లా చిన్నగా కదిలిస్తూ ఉంటే ఇట్లా వేసినా బాగా వేగుతాయి. మనం ఇట్లా అంటూ చిన్నగా హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెడుతూ వేయించాలి. మరి లో ఫ్లేమ్లో పెట్టద్దు, వేగవు ఇవి. మనం రుద్దేటప్పుడు ఇలా పరలలాగా వస్తుంది, భయపడొద్దండి, అదంతా ఏం కాదు. మనం రుద్దేటప్పుడు సాఫ్ట్గా అవుతుంది ఇట్లా రుద్దుతూ ఉంటే. మళ్ళీ మనం ఇదంతా సైడ్స్ కట్ చేసి తీసుకుంటాం కదా, సరిపోతుంది. మనం కట్ చేసేటప్పుడు కూడా కత్తిని ఇలా పెట్టి ఇలా ఒత్తి ఇట్లా అనండి. పిండి ఎక్కడిదెక్కడ కరుచుకుపోతుంది, కొంచెం జాయింట్ లాగా ఉండదు. మనం తీసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది. మన షేప్ కూడా నీట్గా ఉంటుంది వేసేటప్పుడు. ఇలా కట్ చేసుకోండి. వీటిని వేయించుకుందాం. ఇవి లాస్ట్ వేయండి, అయిపోవడానికి వచ్చాయి. ఇలా వేయించుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం తీసుకుంటాయండి, ఓపికగా ఉండాలి. ఒకటే రోజు ఎక్కువ పిండి తీసుకోవద్దు. 1/2 kg చేస్తే చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది, 4 ఉన్న వాళ్ళకి. ఇవి బాక్స్లో వేసుకొని పెట్టుకోవచ్చు. 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. ఎక్కువ రోజులు డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ పెట్టుకోండి కదండి, వారం 10 రోజులలో. అందుకే కొంచెం చేసుకోండి. 1/2 కిలో, 1/2 కిలో. ఎక్కువ మంది ఉన్న వాళ్ళైతే 1 kg అట్లా చేసుకోండి, సరిపోతుంది. ఇవి వేగుతున్నాయి కదా, ఈ కలర్ వస్తే చాలు. ఎక్కువ వేడి బ్రౌన్ కలర్ వస్తే మాడిపోయినట్లు అవుతాయి. ఇవి ప్లేట్లో మొత్తం కలిసాం కదా, దాంట్లోకి వేసుకున్నాం. చూడండి, ఇలా అయితే చాలా ఎక్కువ. మనం ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి ఎక్కువ వేగిపోతాయి, తొందరగా తీసేసుకున్నాం.
కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనిలోకి, కొంచెం తాగుతాయి, ఆయిల్ పీల్చుకుంటాయి బాగా. మనం తీసుకున్న పిండికి ఇవి చూస్తున్నారు కదా సౌండ్ వస్తున్నాయి. ఫస్ట్ వేయించేటప్పుడు చెప్పాను కదండి, ఫస్ట్ వేసేటప్పుడు మెత్తగానే ఉంటాయి ఇవి. వేయించి చల్లారాయంటే కరకరా ఉంటాయి, క్రిస్పీగా తయారవుతాయి. ఇవి చల్లారాక ఒక బాక్స్లో వేసి పెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.